కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. గురువారం టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి నాకు బాగా తెలుసునని అన్నారు. ఆమె బలిజ సామాజిక వర్గానికి చెందినవారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుందని తెలిపారు. శ్రీలక్ష్మి విగ్గులు, ఆమె చీరల గురించి విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాజేష్ రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి జైలుకు వెళ్లింది. మీ వల్ల నష్టపోయింది టీటీడీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు. ప్రస్తుతం 11,600 రూపాయలు ఇస్తున్నా ప్రతి నెల 18,600 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్చకులకు ఇంటి స్థలం, పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 18,600 రూపాయలు వేతనం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చింతామోహన్ కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి, తేజోవతి, ముని, శోభ, రావణ్, యార్లగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది 39వసారి టీటీడీ ముందుకు రావడం. చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు, మేము భూమిపైన తిరుగుతూ ఉంటాం. ఓ బాబు చూడవా, కాస్త భూమిపైన తిరిగేవాళ్ళం కూడా. నువ్వు ప్రతి ఊర్లో ఎయిర్పోర్టు, సీపోర్టు కట్టాలంటున్నావు. తిరుపతిలో ఏం కడతావు? మేము అడిగేది 2 విషయాలు. అది ఎవరికో ముంతాజ్ హోటల్కి 25 ఎకరాలు ఇస్తానన్నట్టుగా నేను విన్నాను. అదేదో నిన్న మొన్న ఆ మాటలు కూడా విన్నాను. మీరు ఆ హోటల్కి ఇవ్వద్దు. అక్కడ టీటీడీలో పనిచేస్తున్నటువంటి అర్చకులు దాదాపుగా 500 మంది ఉంటారో 1000 మంది ఉంటారో నాకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళందరికీ 5 సెంట్లు అలిపిరి దగ్గర ఖచ్చితంగా ఇవ్వు. బ్రహ్మోత్సవాలు అయ్యే లోపల ఇదేం పెద్ద గొప్ప సంగతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీకు వెంటనే అర్చకులకి అలిపిరిలో 5 సెంట్లు ఇవ్వు. 2వ విషయం, పారిశుద్ధ్య కార్మికులు కొండపైన పనిచేస్తున్నారు, రూయ్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. కొండపైన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 11,600 రూపాయలు ఇస్తున్నారు. 11,600 రూపాయలు. ఈ నెల నుంచే రూయా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 18,600 రూపాయలు ఇవ్వబోతున్నారు. 18,600 రూపాయలు. కొండపైన వాళ్ళకి కింద వాళ్ళకి తేడా 7,000. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఇది ధర్మం. నువ్వు అంతా మాటలు చెప్తుంటావు ధర్మం అని. నేను అడుగుతున్న దాంట్లో ధర్మం ఉంది. రూయాలో పనిచేసే వాళ్ళకి 18,600, కొండపైన పనిచేసే వాళ్ళకి 11,600. అంతేకాదు కొండపైన ఒక్క రోజు ఆపితే 1,000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఇది కూడా అధర్మం. వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు మరి రూయా హాస్పిటల్లోనూ మున్సిపాలిటీలో ఇచ్చినట్టుగా అక్కడ కొండపైన ఇవ్వాలని, అందరికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. 3వ విషయం, శ్రీలక్ష్మి. నాకు ఆ శ్రీలక్ష్మి తెలుసు, బలిజోళ్ళ అమ్మాయి. ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, మాలోళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసరు. జిల్లా కలెక్టర్గా నాకు నెల్లూరులో ఉండింది ఆ అమ్మ. ఆమె పైన అటువంటి విమర్శలు మంచిది కాదు. ఒక మహిళ, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆమె పైన విగ్గులు, 55 లక్షల విగ్గులు. ఎన్టీ రామారావుకి, అక్కినేని నాగేశ్వరరావుకి కూడా లేవు అంత కాస్ట్లీ విగ్గులు. ఎందుకా స్వామి విగ్గుల పైన పడతావు? ఒక మహిళ ఏమో చీర కట్టుకుంది పండక్కి ఒకరోజు, దానికి 1,50,000. వద్దు నాయన, ఆడవాళ్ళను వదిలిపెట్టండి, మహిళలను వదిలిపెట్టండి. పాపం ఐఏఎస్ ఆఫీసరు తెలుసో తెలియకో ఆ రాజశేఖర రెడ్డి ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టింది, జైలుకు పోయింది. మీ వల్ల నష్టపోయింది. ఆమె చీఫ్ సెక్రటరీ అయి ఉండాలా, 5 సంవత్సరాలు అయి ఉండాలా. ఆ అమ్మని పట్టుకొని నువ్వు ఇటు తిడతా ఉంటే ఎటు స్వామి? ఆపయ. మహిళల పైన, శ్రీలక్ష్మి పైన వచ్చినటువంటి విమర్శలు నేను ఖండిస్తున్నా. థ్యాంక్ యూ.